నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. రెస్టారెంట్ స్టైల్ సింపుల్గా ఇంట్లోనే పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవచ్చు అనేది ఒకటి చూపిస్తాను. అంతేకాకుండా పొడి పొడిగా సేమియా ఉప్మా ఎలా చేసుకోవచ్చు అనేది, ఇంకా అంతేకాకుండా నేను పిస్తా షెల్స్తో ఒక క్రాఫ్ట్ అయితే చేశానండి. అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అంత సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే, ఇంకా నేను డే స్టార్టింగ్ ఎప్పుడైనా సరే ఇంకా ఫస్ట్ అయితే ఇంకా బ్రష్ చేసేసి వచ్చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తాగేస్తాను. అది తాగిన తర్వాత ఏంటంటే ఇంకా ముందు పాలే పొయ్యి మీద పెడతాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ మనం అగ్నిదేవుణ్ణి వెలిగించి స్టార్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనము పాలు కాగబెట్టుకొని దేనైతే స్టార్ట్ చేయాలంటండి. ఇంకా నాకైతే ఈ విషయం మా అమ్మమ్మ అయితే చెప్పిందనమాట. ఇంకప్పటి నుంచి అంటే పెళ్ళి అయిన తర్వాత ఆడపిల్లకి మంచి చెడు అన్నీ నేర్పిస్తూ పంపిస్తూ ఉంటారు కదా. అలా ఎన్నిసార్లు ఎంత నేర్పించినా, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా, మన పుట్టింటికి వెళ్తే మాత్రం మన అమ్మమ్మలో, మన నాయనమ్మలో, మన పేరెంట్స్, మన అక్కో చెల్లో తమ్ముడో ఎవరో ఒకళ్ళు సంథింగ్ వాళ్ళకి తోచినట్టు మనకైతే మంచి చెడు అయితే చెప్పి పంపిస్తూనే ఉంటారనమాట. ఇంకా చిన్నపిల్లల లెక్కనే ట్రీట్ చేస్తారనమాట. అవునా కాదా అండి? అవునంటే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇంకా సాటర్డే రోజు ఏంటంటే మా ఇంట్లో కొంచెం రెసిపీస్ కొంచెం ఈజీగా ఉండేవి చేసుకుంటానులేండి. ఇంక ఈరోజు అయితే ఏం చేశానంటే దొండకాయ ఫ్రై చేసేసి ఇంకా క్యాబేజీ పచ్చడి అయితే చేశానులేండి. ఇంకా పిల్లలకి టిఫిన్ కింద అయితే ఇంకా వెజ్ శాండ్విచ్ అయితే చేశాను. నేనైతే చాలా సింపుల్గా అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చేస్తానన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే చిన్నపిల్లలు కదా, ఇంకా ఇవి పడితే ఇవి వేసేసి వాళ్ళకి ఏదైనా స్పైసీ అనిపించినా, టేస్ట్ నచ్చకపోయినా ఎందుకు వేస్ట్ అయిపోయిద్దని నేనైతే ఎప్పుడు మా పిల్లలకి ఇలా సింపుల్గానే చేసుకుంటానన్నమాట. ఎలా అంటే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, ఉల్లిపాయ, కొంచెం అంత కొత్తిమీర వేసేసి టమాటా కెచప్ వేసేసి మైనీస్ అయితే మిక్స్ చేసేసుకుంటాను. ఇంకా ఇందులో కావాలి అంటే కీరా దోస, ఇంకా క్యారెట్, ఇలా వెజ్జీస్ ఏమైనా ఉంటాయి కదా అవి కూడా కలుపుకోవచ్చు. మా పిల్లలు అయితే అవి అస్సలు తినరనమాట. వాళ్ళకి ఇష్టం లేనివి అందులో హెల్త్కి మంచిది అని అంటే కలిపి యాడ్ చేసి వాళ్ళకి తినిపించకుండా ఎందుకు లేనని వాళ్ళు తినేటట్టుగా నేను సింపుల్గా ఇలా అయితే రెడీ చేసుకుంటాను అనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంకా మిక్సింగ్ కలుపుకున్న తర్వాత ఇంక ఇలా బ్రెడ్ మీద అప్లై చేసేసి, నా దగ్గర అయితే శాండ్విచ్ మేకర్స్ అలా ఏం లేవంటే ఉండేది ఒకటి మీషోలో నాన్ స్టిక్ టైప్ లాంటిది బ్రెడ్ శాండ్విచ్ తెప్పించాను, కానీ అదేంటో సరిగా అయితే రావట్లేదండి, అతుక్కుపోతుంది. సిమ్లో పెడితేనేమో కాలట్లేదు, అతుక్కుపోతుంది. కొంచెం హైలో పెడితేనేమో మాడిపోతుంది అనమాట. ఈ గొడవ అంతా ఎందుకులే అని చెప్పి ఇంకా నేనైతే ఇంకా పెన్నం మీదే ఎట్లాగో నాన్ స్టిక్ కడాయిలు కదా, కొన్ని నాన్ స్టిక్ గిన్నెలు అట్ల కాళ్ళు ఇప్పుడు వచ్చేవి తొందరగా వాడకూడదు అంటున్నారు. కాకపోతే నేను చూసిన వీడియోస్, కొన్ని విన్న మాటలు ఏంటంటే దాని మీద కోటింగ్ ఉంటుంది కదా, ఆ కోటింగ్ పోనంత మటుకి వాడుకోవచ్చంట. ఆ కోటింగ్ అనేది పోయిన తర్వాత అసలు వాడకూడదంటండి. ఎందుకంటే కోటింగ్ పోతే కొంచెం కొంచెం అందులో ఉన్నది నాన్ స్టిక్కి సంబంధించినది పోయి మనం తినే ఫుడ్ ఐటెంలో యాడ్ అవుతుంది కదా, దానివల్లే డిసీజెస్ వస్తాయి అంటారని చెప్పి ఇంకా అలాగ నేనైతే ఏదైనా కొంచెం అన్న కోటింగ్ ఏదైనా పోయింది అని అంటే మాత్రం ఇంకా వెంటనే నేనైతే తీసేసేస్తానులేండి, వాడను. ఆల్రెడీ ఇంట్లో నేను డైలీ యూస్ చేసుకునే కడాయిలు ఉంటాయి కదా, ఇంకా అవేంటంటే మా మేడ్కి అయితే వేసేస్తే తను ఏం చేసిందంటే స్టీల్ స్క్రబ్బర్లు పెట్టి పస మనైతే రుద్దేసిందండి. ఇంక నాకు అది కోటింగ్ పోయేటప్పటికి ఇంక నాకు అవైతే వాడబుద్ధి కాలేదు. సరే ఇంకా పక్కన పెట్టేసేసాను. ప్రస్తుతానికి నా దగ్గర ఇలా స్టీల్ బాండీ ఉంటే దాని ఒక్క దాంట్లోనే ఇంకా కుక్కర్లు, ఇంకా పెద్ద పాన్ ఉంటుందిలేండి నా దగ్గర, వాటిలోనే మేనేజ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంక నేనైతే ఇది సాటర్డే రోజు వ్లాగ్ అన్నాను కదా, సండే రోజు వ్లాగ్ అయితే నేను ఎల్లుండి అప్లోడ్ చేస్తానండి. అందులో నేను విశాల్ మార్ట్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడైతే నాన్ స్టిక్ కడాయి ఇంకా కొన్ని షాపింగ్ అయితే చేశాను, అవి ఒక వీడియోలో చేసి చూపిస్తానులేండి. ఇంక ఇది శనివారం రోజు వ్లాగ్ అయితే పిల్లలకి ఇంకా స్నాక్స్ కింద కూడా వాళ్ళకి వెజ్ శాండ్విచ్ చేశాను కదా, అది చెరో ఒక హాఫ్, ఇంకా లైన్ డేట్స్ ఉంటాయి కదా, ఇంకా అది చెరో ఒక 1 or 2 అయితే పెట్టానండి. ఇంకా ఇంట్లో తినడానికి ఒకటేమో హాఫ్ చేసి ఇచ్చాను అనమాట. ఇంకా సరే అని ఇంకా పిల్లల్ని వదిలిపెట్టేసి స్కూల్లో వచ్చిన తర్వాత
ఇంక నేనైతే ముందు రాగానే ఫస్ట్ ఇంకా పాలైతే తాగేస్తానులేండి. ఇంకా పాలు తాగిన తర్వాత మిగతా వర్క్స్ అయితే ఇంకా చేసుకుంటూ ఉంటాను. పిల్లలంటే 8:30 కల్లా వెళ్ళిపోవాలండి. నేనైతే మార్నింగ్ 7కి లెగుస్తానండి. ఎందుకంటే నేను నైట్ డైలీ పడుకునేటప్పటికి మాకు 12:30, 12:40 అలా అయితే అయిపోతుందనమాట. ఎందుకంటే అటు షాప్ చూసుకుంటూ ఇల్లు, ఇంకా షాప్లో అయితే నైట్ 9:15, 9:30 ఒక్కొక్క రోజైతే 10 అలా కూడా అయిపోయిద్దనమాట. ఇంకా మా వారు నేను చేసుకుంటాం కాబట్టి ఇంకా కొంచెం చేదోడు వాదోడుగా ఉన్నా కానీ ఇంకేదన్నా సెల్ షాప్కి సంబంధించి అంటే ఏదైనా స్పేర్స్ అవసరమైనా బయటకెళ్ళి తెచ్చుకోవాలి అని అంటే ఒకళ్ళే ఉండాలి కట్టేసి వెళ్ళాలంటే కుదరదు కాబట్టి ఇంక ఇద్దరం అయితే చేసుకుంటాంలేండి. ఇంకా అందుకని లేట్ అయిద్దని మార్నింగ్ నేను 7కి లెగుస్తాను. నేను లెగుస్తాను ఒక 10 నిమిషాలు పావుగంటకి మేడైతే వచ్చేస్తుందనమాట. అంటే 6:45, 6:50 ఇంకా 7 అలా అవుతుందిలేండి. ఇంకా ఆమె వచ్చిన తర్వాత ఆమె అంట్లు తోమి ఇంకా ఇల్లు తుడిచేసి వెళ్ళిద్ది. నేను టిఫిన్ సెక్షను ఇంకా కుకింగ్ సెక్షను ఇవన్నీ అయితే చూసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా సేమియా ఉప్మా అయితే టిఫిన్ కింద చేశానులేండి. ఎప్పుడైనా సేమియా ఉప్మా పొడి పొడిగా రావాలంటే తాలింపు వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగినాక సేమియా కూడా పోసేసి ఒక 2 మినిట్స్ కొంచెం అలా లైట్ బ్రౌనిష్ షేడ్లోకి వచ్చే వరకు సిమ్లో పెట్టి వేగించుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకొని చేసుకుంటే వేడి చల్లారిపోయేటప్పటికి మనం తినేటప్పటికి చక్కగా పొడి పొడిలాడుతూ అయితే వచ్చిద్దనమాట అండి. ఇంకా సేమియా ఉప్మా చేసుకొని ఇంకో వైపు ఏమో క్యాబేజీ పచ్చడికి అయితే రెడీ చేసేసాను. అందులో ఏంటంటే క్యాబేజీ పచ్చడి నూరిన పచ్చళ్ళు అలా ఏమి ఉండదులేండి. నేను ఏదైనా మిక్సీకే వేసుకుంటాను. అది క్యాబేజీ, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర ఇవైతే వేయించుకొని ఇంకా తర్వాత దాన్ని వేడి చల్లారినాక మిక్సీకి అయితే వేసుకుంటాననమాట. ఇంకా అవి 2 పనులు చేసొచ్చిన తర్వాత ఇంకా మా వారికి కూడా బాక్సుల్లో ఫ్రూట్స్ ఇంకా టిఫిన్ అయితే పెట్టేసి ఇచ్చేసేసేసాను. ఇంక ఇచ్చిన తర్వాత ఇంకా నేనైతే టిఫిన్ చేస్తూ ఉన్నాననమాట. ఇంకా ఒక 10 నిమిషాలు, పావుగంట రిలాక్స్డ్‌గా కూర్చొని అంటే నేను టిఫిన్ చేసేటప్పటికి ఒక 9:30 అలా అయితే అయిపోతుందిలేండి. ఇంకా తిన్న తర్వాత మళ్ళీ వంటగది అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మళ్ళీ పిల్లలు వెళ్ళి ఉంటారు కదా! ఇంకా బెడ్లు అవన్నీ దుప్పట్లు మడతేసేసుకొని మంచాలు దులుపుకొని ఇంక ఇవన్నీ వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసుకొని ఇంక నేనైతే స్నానంకి అయితే వెళ్తానండి. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా శనివారం మాత్రం ఇలా వీలుని బట్టి ఇంక నేనైతే పూజ అయితే చేసుకుంటాను. కొబ్బరికాయ కొట్టేసి ఇలా చక్కగా పూలు అవన్నీ పెట్టుకొని నిండుగా అలంకారం చేసుకుంటానులేండి. ఎప్పుడు నా డైలీ రొటీన్‌లో ఇలాగే ఉంటదనమాట. ఇక్కడ యాపిల్‌కాయ ఎందుకు పెట్టానంటే కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోయిందండి. ఇంక అందుకని చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ దాన్ని పక్కన పడేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో యాపిల్స్ ఉంటే ఇంకొక యాపిల్ నైవేద్యం కింద పెట్టేసేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ కొబ్బరికాయ కుళ్ళిపోతే అయ్యో! కొబ్బరికాయ కుళ్ళిపోయిందని బాధ అనిపించింది కానీ తర్వాత సరేలే కుళ్ళినా మంచిదే అంటారు కదా! మనకి ఉన్న కుళ్ళు, ఏడుపు అవన్నీ పోతాయి అంటారు కదా! అని చెప్పి ఇంక నేనైతే కొంచెం మనసుకి సర్ది చెప్పుకొని ఇంక రెడీ అయిపోయి ఇంకా షాప్‌కి అయితే బయలుదేరాననమాట. ఇంకా షాప్‌కి వెళ్ళే ముందు ఏంటంటే కంపల్సరీ నేను బీట్రూట్ జ్యూస్ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ లేదంటే ఇలా మజ్జిగ కానీ తాగుతాననమాట. మ్యాక్సిమం జ్యూస్‌లే తాగుతానులేండి. ఇంకా కొంచెం పెరుగు ఎక్కువ ఉండింది ఇంట్లో. అందుకని ఇంకా మజ్జిగ అయితే చేసుకొని ఇంకా తాగేసి షాప్ దగ్గరికైతే వెళ్తాననమాట. నేను షాప్‌కి వెళ్ళేటప్పటికి 11:20 ఇంకా 11 అలా అయితే అయిపోతదనమాట. ఇంకా చూసారు కదండీ! ఇంకా చెప్పాను కదా! ఇదైతే మళ్ళీ షాప్ దగ్గర నుంచి 2:00కి ఇంటికొచ్చిన తర్వాత అనమాట. నేను కర్రీస్ మీకు చూపించలేదు కదా! ఏం చేశాను దొండకాయ ఫ్రై చేసి క్యాబేజీ పచ్చడి అయితే చేసేసానులేండి. ఈ క్రాఫ్ట్ అయితే నేనే చేశానులేండి. నాకు మా వారైతే మాకు డైనింగ్ టేబుల్ పక్కనే ఒక గ్లాస్‌ది ఒక సైడ్ ర్యాక్ లాంటిది ఉంటదనమాట. అక్కడ పిస్తా, బాదం పెట్టి ఉంచుతాను. మా వారు నైట్ షాప్ దగ్గర నుంచి ఇంటికి రాగానే కొంచెం రిలాక్స్ అవుతూ అయి 4, ఈ 4 అయితే తింటారు. సరే అవి తీసి అలాగా పక్కన పెడుతుంటే నాకెందుకో వాటిని నేను సరదాగా ఒక వీడియోలో చూస్తే పిస్తా షెల్స్‌తో ఇలా అయితే చేశారనమాట. నాకది బాగా నచ్చింది. బుల్లిది అంటే చాలా బుజ్జిది పిస్తా షెల్ ఫ్లవర్ వాజ్‌లా చేస్తే నాకు నచ్చి సరే అని ఇంక నేనైతే అలా చేసుకున్నానులేండి. ఇంకా అదనమాట. అది ఎలా చేశాను ఏంటి కావాలనుకుంటే ఒక షార్ట్ అయితే నేను అప్లోడ్ చేశాను. పిస్తా షెల్స్‌తో పువ్వులది అని చెప్పి ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. కావాలంటే ఒకసారి అదైతే చూడండి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఈవినింగ్ అనమాట. పిల్లలకి ఏంటంటే పొటాటో ఫింగర్ రోల్స్ చేద్దాము అని చెప్పి ఇంకా ఇవైతే బంగాళదుంపలు అయితే ఉడకపెట్టేసుకొని ఇంకా అందులో కొంచెం ఏంటంటే కార్న్ ఫ్లోరు కొంచెం అంత అంటే మనం తీసుకున్న బంగాళదుంప క్వాంటిటీకి సరిపోను తీసుకొని ఇంకా కొంచెం అంత ఉప్పు, కొంచెం అంత కారం వేసేసి మనం ముద్దలా కలుపుకొని మన దగ్గర ఇప్పుడు పేపర్ కవర్ ఉంటుంది కదా! కేకులకి యూజ్ చేస్తారు కదా! కవర్ లాంటిది పేపర్‌ది.
దాని మీద కొంచెం చపాతీ రోల్లో చేసేసుకొని ఒక గ్లాస్తో కానీ చిన్నది ఏదన్నా బాక్స్ మూతతో కానీ మనం కట్ చేసేసుకొని ఇంకా డీప్ ఫ్రై లాగా చేసుకోవడం అనమాట. కానీ మ్యాక్సిమము మనం ఇంట్లో చేసుకొని తినాలి అన్న పిల్లలకైనా నాకు తెలిసినంత మటుకి ఇది కొంచెం రెసిపీ ఎప్పుడైనా ఒకసారి అంటే చేసుకోండి, కొంచెం రెగ్యులర్గా అయితే చేయకండి. ఎందుకంటే ఇది ఫుల్ ఆయిల్ అయితే పట్టేస్తుంది. నేను చేశాను కదా అంటే ఎప్పుడో ఒకసారి చేశాను, మళ్ళీ పిల్లలకి ఎందుకో సడన్గా గుర్తొచ్చి అడిగారనమాట. సరే అని చెప్పి వాళ్ళకైతే చేశాను. ఇంకా నేను ఫస్ట్లో చిన్న చిన్నవి బాల్స్ లాగా చేసుకున్నాను. ఇంకా తర్వాత నేను మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళాలి, టైం లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఫింగర్స్ లాగా చేసుకొని అయితే వాళ్ళకైతే చేసి ఇచ్చానులేండి. ఇంకా నేను ఏదైనా కుకింగ్లో ఇలా ఏదైనా చేస్తున్నాను అనుకోండి, ఏదైనా అప్పడాలు వేగిస్తున్నా కొంచెం, లేదంటే ఇలా వెరైటీ ఏదైనా రెసిపీస్ చేస్తున్నా మా పిల్లలు ఇద్దరైతే కొంచెం సరదాగా మేము చేస్తామని అయితే వస్తారనమాట. ఇంక ఇలా వాళ్ళకైతే ఇలా వేసి ఇచ్చిన తర్వాత మా మోహిత్ గాడు ఇంకా సాస్తో కెచప్తో ఇలా డిజైన్లా చేస్తాను, నేను స్మైలీ వేసుకుంటాను అని చెప్పి ఇంకా అలా అయితే వేసుకుంటున్నాడు అనమాట. నేనైతే చేసినా కూడా ఎక్కువ అయితే చేయలేదండి, చూసారు కదా ప్లేటు, ఈ ప్లేట్ వరకే కొంచెమే చేశాను అనమాట. ఇంక చేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఆ రోజు సాటర్డే రోజు ఈవినింగ్ స్నాక్స్ కింద వాళ్ళు ఇవే తినేసేసేసారు. ఇంకా యాజ్ యూజువల్ నేను మళ్ళీ షాప్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను 9:15కి అలా అయితే ఇంటికి వచ్చానులేండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే సాటర్డే రోజు ఏంటి నేనంటే పన్నీర్ కర్రీ అయితే చేశానండి. సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవచ్చు నేనైతే చూపిస్తాను, చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది, ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే మనము టమాటాలు, ఉల్లిపాయలు, ఇంకా జీడిపప్పు వేగించుకొని పక్కన పెట్టుకోవాలండి. అంటే మీడియంగా వేయించుకున్నా సరిపోతుంది. అది వేగించి పక్కన పెట్టుకొని అది చల్లారేలోపు సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అంటే మనకి ఎలా నచ్చుతాయి అంటే అట్లాగా చిన్నవి కావాలంటే చిన్నవి, కొంచెం పెద్దగా కావాలంటే పెద్దవి అనమాట. నేనైతే చాలా కొంచెం చిన్నగానే కట్ చేసుకుంటానులేండి. ఇంకా అవి కూడా వేగించి పక్కన పెట్టుకొని ఈ లోపు ఏంటంటే మనము ఇప్పుడు మసాలా దినుసులు ఉంటాయి కదా, దాల్చిన చెక్క, గసగసాలు, ఇంకా లవంగాలు అంటారు కదా, వాటి వరకు నూనెలో తాలింపు వేసేసి ఇంకా అది వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అవి కూడా వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. ఇంకా అవి కూడా వేగిపోయిన తర్వాత ఇంకా ఇందాక మనం మిక్సీకి వేసుకున్నాం కదా టమాటాలు, ఉల్లిపాయలు, ఇంకా జీడిపప్పు, ఇంక ఈ పేస్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే ఏంటంటే కొంచెం ఆయిల్ అంతా పైకి అయితే తేలి కొంచెం పచ్చివాసన పోయి ఇదిగో చూసారు కదా ఇట్లా అయితే వస్తుంది అనమాట. ఇంక ఇలా ఆయిల్ తేలిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇందులో మనము క్వాంటిటీకి సరిపోను ఉప్పు, కొంచెం కారము వేసేసుకొని ఇంకా పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని మళ్ళీ తిప్పేసి ఒక 5-10 నిమిషాలు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది కొంచెం గ్రేవీగానే ఉండాలి కదా, ఇంకా కొంచెం వాటర్ కూడా వేసేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు తీసిన తర్వాత అందులో గరం మసాలా పొడి, ఇంకా ధనియాల పొడి ఉంటుంది కదా, ధనియాల పొడి కొంచెము, జీలకర్ర పొడి మాత్రం కొంచెమే వేయాలండి, ఎక్కువ అక్కర్లేదు, ఏదో కొంచెం అలా ఫ్లేవర్ కోసం అన్నట్టు అనమాట. ఇంకా అలా అవి కూడా వేసేసుకొని మళ్ళీ కొంచెం గట్టిగా ఉందనుకోండి మళ్ళీ ఇప్పుడు కూడా కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తే ఏంటంటే మళ్ళీ ఒక 5-10 నిమిషాలకి మళ్ళీ మామూలుగానే ఆయిల్ అయితే పైకి తేలిద్ది. ఇంకా తేలిన తర్వాత మళ్ళీ అందులో ఏం చేయాలంటే కసూరి మేతి ఉంటుంది కదా, కసూరి మేతి కంపల్సరీ వేసుకోవాలండి. అది వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది, లేకపోతే లేదు. ఇంకా అంటే అంత బాగా అనిపించదు అని కసూరి మేతి డెఫినెట్గా ఉండాలి. అది వేసిన తర్వాత ఏంటంటే మన ఇంట్లో పెరుగు ఉంటుంది కదా, పెరుగు వేసుకోవచ్చు. దీనికి బదులు ఎవరికైనా కావాలంటే క్రీమ్ ఉంటుంది కదా, క్రీమ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు పెరుగే వేస్తానండి. ఆ పెరుగు కూడా ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేయాలి. అదే ఏంటంటే కొంచెం ఆయిలీగా వస్తుందన్నమాట. అప్పుడు కొంచెం చూడటానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మళ్ళీ పెరుగు కొంచెం ఎక్కువ వేసామనుకోండి పులుపుదనం వచ్చిద్దనమాట. అది కూడా పుల్లగా లేని పెరుగే వేసుకోవాలి. కొంచెం ఎక్కువ పడిందంటే పులుపు వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఇంకా చూసుకొని మన కర్రీకి తగ్గట్టు, క్వాంటిటీకి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కర్రీ చూసారు కదా ఎంత ఉండిందో, ఇంక ఈ కర్రీకి చూసారు కదా పెరుగు కొంచెమే వేసాను. ఇంత కర్రీకి ఇంత కొంచెం పెరుగు వేసేసుకొని మళ్ళీ ఇది మొత్తం తిప్పేసుకొని మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం ఉడికి వేసేటప్పటికి కొంచెం గట్టిగా అయితే అయిపోతుంది కదా, మళ్ళీ కొంచెం అంత వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేస్తే ఇంకా చక్కగా ఆయిల్ అంతా మళ్ళీ పైకి తేలి చక్కగా ఉంటుందండి. ఫైనల్గా
అది మూత తీయంగానే ఒక స్మెల్ వస్తుంది. ఆ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మనకి ఆ వచ్చే గుడ్ స్మెల్కి ఏంటంటే ఆహా అన్నట్టు అనిపించేసిద్ది. ఆ స్మెల్కి మా పిల్లలు ఇద్దరు అయితే వంటగదిలోకి పరిగెత్తుకొచ్చి మమ్మీ అయిపోయిందా అని అంటారనమాట. అదండి విషయం. అయితే ఇంకా ఫైనల్గా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మా ఇంట్లో కొత్తిమీరకి చాలా అంటే చాలా దూరం లేండి. ఎందుకంటే కొత్తిమీర అంటే మా వారు ఆమడ దూరంలో ఉంటారు. కొత్తిమీర, కరివేపాకు ఇవైతే రానివ్వలేండి. ఏంటో అంగిట్లో అతుక్కున్నాయి అని అంటారనమాట. మాకేమో కొత్తిమీర కావాలి, ఆయనకేమో కొత్తిమీర అక్కర్లేదు వద్దు అని అంటారు. మళ్ళీ ఇంకా ఆయన కోసం తీసి మళ్ళీ మాకు యాడ్ చేసుకొని తలకాయ నొప్పి అంతా ఎందుకుని ఇంక నేనైతే వదిలేస్తాను అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా అది అవ్వగానే కర్రీ పక్కన పెట్టేసి చపాతీకి అయితే చేసుకుంటున్నానండి. నేను చపాతీ అలా రౌండ్గా కొంచెం ఫాస్ట్గా రావాలంటే ఏంటంటే ఇంక నేను అలా చాక్తో కొంచెం సన్నగా చేసుకొని కట్ చేసుకొని తర్వాత రౌండ్గా చేసేసుకొని బేషన్లో పెట్టుకుంటానండి. ఒక పుస్తకం అయితే చూపించాను కదా, ఇవేంటంటే చపాతీలు ఎండిపోకుండా ఆ పుస్తకంలో పెట్టేసుకుంటాను అనమాట. అప్పుడు ఒక్కొక్కటి 1 బై 1 అయితే నేనైతే తీసి కాల్చుకుంటూ ఉంటాను. ఈ చపాతీ కాల్చుకునేటప్పుడు కూడా ఏంటంటే నేను 2 పెన్నాలు అయితే పెట్టుకొని కాల్చుకుంటానులేండి. ఇక్కడ కర్రీ చూపిస్తున్నాను చూసారు కదా, అక్కడికి ఆల్రెడీ అయిపోయింది. చెప్పాను కదా పక్కన పెట్టేసేసాను అని. ఆయిలీగా క్రీమీ స్ట్రక్చర్గా అంతా చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్ ఎలా ఉంటుందో అలా ఉంది. రెస్టారెంట్లో పైన అంతా కొత్తిమీర చేసి గార్నిషింగ్ లాగా చేసి ఇస్తారు. మా ఇంట్లో అది లేదు, అంతే అనమాట తేడా. టేస్ట్ అయితే బాగా వచ్చిందిలేండి. ఇంకా నేను చెప్పాను కదా చపాతీలు అయితే ఇలా 2 పెన్నాలు అయితే పెట్టుకొని చేసుకుంటానని. పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. గంటలు గంటలు ఈ వంటగదిలో ఉండాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. నేను ఈ ప్రాసెస్ అన్నీ చేసేటప్పటికి చపాతీలు మొదలు పెట్టేటప్పటికి గట్టిగా 11, 11:30 అయితే అయ్యిద్ది. ఏమో ఇప్పుడు దాకా పిల్లలకి పెట్టకుండా ఉన్నారా అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే నెక్స్ట్ సండే కాబట్టి కొంచెం లేట్గా లేచినా ప్రాబ్లం ఉండదు. దానికి తగ్గట్టు మా పిల్లలు ఇద్దరు కూడా మాతో పాటు టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారనమాట. ఎందుకంటే వీటి రోజుల్లో స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ముందే నిద్రపోవాలి. మ్యాక్సిమం వాళ్ళ డాడీ వచ్చేటప్పటికి నిద్రపోతారు. ఒక్కొక్కసారి అయితే మెలుగుతూ ఉంటారు. అందుకని శనివారం మాత్రం ఏంటంటే నిద్రపోకుండా ఉంటారనమాట. ఇంకా సండే రోజు మాత్రం లేట్గా లేస్తారనమాట. మా మోహిత్ గడేమో ముందే లేస్తాడు, మా తనుడేమో లేట్గా లెగుస్తుంది. మా మోహిత్ స్కూల్ ఉన్నప్పుడు మాత్రం లెగడు, లెగు 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 అని అంటూ ఉండాలన్నమాట. మా తను మాత్రం వెంటనే లేస్తుంది. క్వైట్ ఆపోజిట్ అనమాట ఇద్దరు. ఇంకా తర్వాత మా తనుని చూశారు కదా, మా చిన్న తల్లి వచ్చేటప్పటికి అది బుడ్డి బుడ్డి చపాతీలు చేస్తుంది. ఆడపిల్లలు అంటే కుకింగ్తో ఇంట్రెస్ట్ ఉంటారు కదా చిన్నపిల్లలు. మనం కూడా అంతే కదా, మన చిన్న వయసులో. కాకపోతే మనకి ఏంటంటే అప్పుడు మనం మట్టి ఉంటే మట్టితో తయారు చేసుకొని అవి బొమ్మల్లాగా అలా చేసుకొని ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఉండేది సిటీస్లో, వాళ్ళకి మట్టి ఉండదు. ఒకవేళ చేస్తా అన్న అపార్ట్మెంట్ కల్చర్లో వాళ్ళు ఇదంతా రోత అది తెచ్చి ఆడారు, ఇది తెచ్చి ఆడారు అన్న మాటలు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా మా అమ్మాయి కూడా చపాతీ తెచ్చుకొని నేను కూడా చేస్తానంటే, అంటే నేను పక్కనే ఉండి తను నేనే కాల్చుకుంటాను అని చెప్పి దానికి హెల్ప్ చేస్తున్నాను. అదే కాల్చుకుందిలేండి. ఇంకా ఫైనల్గా చపాతీలు అయితే చేసేసేసాను. చపాతీ అయితే సాఫ్ట్గానే వచ్చినాయి అనమాట. ఇంక ఇవేంటంటే అటు ఇటు కింద పైకి కిందకి మారుస్తూ ఉంటానులేండి. ఎందుకంటే ఆవిరైతే పట్టేసి తడి తడిగా వస్తాయని ఇలా అయితే చేసి హాట్ బాక్స్లో అయితే పెట్టుకుంటాను. ఇంకా చెప్పాను కదా, పన్నీర్ కర్రీ చపాతీ అయితే రెడీ అయిపోయింది. పక్కనే ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఈ లోపు ఏంటంటే మా వారైతే చిన్న పని మీద ఇంకా బయటకైతే వెళ్ళారు. అంటే హోల్సేల్ షాప్లో పని ఉందని ఇంకా రాలేదులేండి. టైం అయితే 11:20, 11:30 పైన అయిపోతుంది. ఇంకా ఆయన వచ్చేటప్పటికి ఏంటంటే నేనైతే స్నానం కూడా చేసేసి వచ్చేసేసాను. ఇంక ఈ రెండింటితో పాటు మధ్యలో మా పుల్లి తను కూడా చూశారు కదా, తను కూడా చపాతీ చేసిందని ఒక చిన్న గిన్నెలో అది కూడా చపాతీలు తీసుకొచ్చి పెట్టి, ఇంకా మీకు కర్రీ అయితే చూపించలేదు. అది కర్రీ తీసుకొని టేబుల్ మీద పెట్టుకుంది. ఆ కర్రీ కూడా వేసుకొని ముందు నేను చేసుకున్న చపాతీలు నేనే తింటాను మమ్మీ అని చెప్పడానికైతే నా దగ్గరికి వచ్చి నుంచిందనమాట. చూశారు కదా, ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా నిద్రపోకుండా టిఫిన్ కూడా ఆకలి కూడా వేయట్లేదంట. డ్యాన్స్లు వేస్తే ఎగురుకుంటా ఉందనమాట. ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే తినేసాము. ఇంకా నెక్స్ట్ డేకి ఇంట్లో పిండ్లు కూడా అయిపోతే శనివారము, ఇది ఆదివారం రోజు కొంచెం బయటకు వెళ్ళే పని ఉందని చెప్పి ఇలా శనివారం టిఫిన్ చేస్తూ పిండ్లు కూడా వేసేసుకున్నాను అనమాట. ఓకే నా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అంతా సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతమటికి బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.